ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది, దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న విషయం గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఫిబ్రవరి 27వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 58,627 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 15,468 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,72,00,000 రూపాయలు. రోజులాగే ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం అనేది పడుతోంది. చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఈ రోజు ఉంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయండి. ఇన్ఫాంట్ దర్శనానికి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కలిపి దర్శనానికి 1 గంట సమయం మాత్రమే పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది నిన్న మొన్నట్లాగే సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, అలాగని తక్కువగా కూడా లేదు. భక్తుల యొక్క రద్దీ అనేది ప్రస్తుతం మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. కాబట్టి దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు తోమాల సేవ ఎలా బుక్ చేయాలి మేడం, ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారు. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అనే దాన్ని ఓపెన్ చేస్తారండి. ఈ లక్కీ డిప్ అంటే లాటరీ సిస్టమ్ లాగా అనమాట. ఇందులో సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అష్టదళ పాదపద్మారాధన సేవలు ఉంటాయి. అందులో తోమాల సేవకు మీరు మీ పేరుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి నెల కూడా లక్కీ డిప్ అనేది ఓపెన్ చేసినప్పుడు మీ పేరుని మీరు అప్లై చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు మీరు తోమాల సేవకు కానీ వేరే ఏదైనా ఒక సేవకు మీరు సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఇలాంటి తోమాల లాంటి సేవలకు నార్మల్ బుకింగ్ అనేది లేదండి. ఈ విధంగా లక్కీ డిప్లోనే మీరు మీ పేరుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్లో లక్కీ డిప్ గురించి వీడియోస్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోగలరు. అలాగే మహాశివరాత్రి రోజున శ్రీవారి ఆలయం మూత వేస్తారంట. ఇది ఎంతవరకు నిజం అబద్ధం అని అడిగారు. ఎప్పుడూ కూడా మహాశివరాత్రికి తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయలేదండి. మొన్న అయిపోయిన శివరాత్రికి కూడా శ్రీవారి ఆలయం తెరిచే ఉంది. అన్ని రకాల దర్శనాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయండి. మహాశివరాత్రి నాడు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం తెరిచే ఉంటుంది. అన్ని రకాల సేవలు, దర్శనాలు యథావిధిగానే కొనసాగుతాయి. అలాగే ఇంకొకరు 300 రూపాయల దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు మేడం అని అడిగారు. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అనేవి ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారండి. వీటిని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా ఇవ్వరు. కేవలం ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో మాత్రమే వీటిని విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం 2025 మే నెల వరకు 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఈ మార్చి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే
మేడం తెలంగాణ ఎమ్మెల్యే ఎంపీ లెటర్స్కు దర్శనం ఉన్నదా చెప్పండి అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రికమెండేషన్ లెటర్లను తప్ప వేరే ఏ స్టేట్కి సంబంధించిన లెటర్స్ని కూడా స్వీకరించము అని టీటీడీ వారే అఫీషియల్గా తెలియజేయడం జరిగిందండి. మీరు లెటర్స్ మీద దర్శనానికి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్ దగ్గర నుంచి లెటర్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. వేరే ఏ స్టేట్ లెటర్స్ని కూడా టీటీడీ వారు స్వీకరించరు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.